నైట్ ధర్మశాలలో ఐపీఎల్ మ్యాచ్ జరుగుతున్నప్పుడు ఫ్లడ్ లైట్స్ ఆగిపోయాయి. తర్వాత పవర్ షార్టేజ్ అని చెప్పి అందరినీ సైలెంట్ గా ఖాళీ చేయించేశారు. అసలు మ్యాటర్ ఏంటంటే ధర్మశాలకి 85 కిలోమీటర్ల దూరంలో ఉన్న పతాన్కోట్ ఎయిర్ బేస్ పైన పాక్ అటాక్ చేసింది. ముందు జాగ్రత్తగా స్టేడియం లో ఉన్న వాళ్ళకి ఏం జరగకూడదని సైలెంట్ గా పంపించేశారు. ఎక్కడ జనాలకు కంగారు పడితే తొక్కేసలాట్ జరుగుతుందని చాలా తెలివిగా బీసీసీఐ ప్లాన్ వేసింది. పాకిస్తాన్ కి ఏమైనా పిచ్చెక్కిందా? ఆపరేషన్ సింధూర్ చేసింది పాకిస్తాన్ లో ఉన్న టెర్రరిస్ట్ క్యాంప్స్ ని టార్గెట్ చేయడానికి, అంతేకాని వాళ్ళ మిలిటరీ పైన గానీ వాళ్ళ ప్రజల పైన గానీ దాడి చేయడానికి కాదు. పాక్ గవర్నమెంట్ అండ్ మీడియా ప్రపంచానికి ఎలా చూపిస్తుందంటే వాళ్ళ దగ్గర అసలు టెర్రరిస్టులు లేనట్టు, ఇండియా కావాలని వాళ్ళ ప్రజలపైన దాడి చేస్తున్నట్టు, అందుకే ప్రతీకారం తీర్చుకోవడానికి పాక్ ఇండియా పైన అటాక్ చేస్తుంది అన్నట్టు చెప్తున్నారు. మే 7th కాశ్మీర్ లో ఉన్న పూంచ్ పైన 16 మంది భారతీయులను అన్యాయంగా చంపేసింది. బోర్డర్ లో ఉన్న అన్ని స్టేట్స్ పైన పాక్ డ్రోన్ మిసైల్స్ పంపిస్తున్నారు. కానీ వాళ్ళకి తెలియని విషయం ఏంటంటే ఇక్కడ ఒక మాన్స్టర్ ఉంది. దాని పేరు సుదర్శన చక్ర. దీన్ని S-400 అని కూడా అంటారు. పాక్ వదిలే ఒక్క మిసైల్ ని కూడా భారత్ నేలని ఇది తాకనివ్వట్లేదు. గాల్లోనే పాక్ పంపుతున్న మిసైల్స్ ని లేపేస్తుంది. 2018లో రష్యా దగ్గర భారత్ 35,000 కోట్లు పెట్టి 5 S-400 కొన్నారు. దీని రేంజ్ 400 కిలోమీటర్స్. ఒకేసారి 80 మిసైల్స్ ని పేల్చగలదు. భారత్ సేఫ్ గా ఉందంటే ఈ సుదర్శన్ చక్ర వల్లే. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం కోదా స్టేషన్ ని ఫాలో అవ్వాలి మరి.